వెల్కమ్ టు దివ్యాంష్ ఫుడ్ బ్లాగ్స్. ఇప్పుడు మనం ఎంతగానో నోరూరించే మిరపకాయ బజ్జీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇప్పుడు మిరపకాయ బజ్జీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బజ్జీ మిర్చి, శనగపిండి, ఉల్లిపాయలు, నూనె, నిమ్మకాయ, కారం, పచ్చిమిర్చి, కొత్తిమీర, వాము, ఉప్పు, అల్లం. ముందుగా ఒక బౌల్లో వాము, ఉప్పు, కొంచెం కారం వేసుకొని బాగా కలుపుకోండి. ఇప్పుడు దీన్ని కట్ చేసి పెట్టుకున్న మిరపకాయల్లోకి స్టఫ్ చేసుకోండి. మొత్తం అన్ని స్టఫ్ చేసుకున్న తర్వాత మిరపకాయల్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక బౌల్లో శనగపిండి తీసుకోండి. దాంట్లో కొంచెం వాము వేసుకోండి. ఇప్పుడు దానిలోనే తగినంత ఉప్పు, తగినంత కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు కలుపుకున్న దాంట్లో కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని ఉండలు లేకుండా కొంచెం జాగ్రత్తగా కలుపుకోండి. ఇప్పుడు కలుపుకున్న పిండిని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక బాండీలో ఆయిల్ వేసి బాగా హీట్ చేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న మిర్చిని పిండిలో ముంచి నూనెలో వేయండి. బజ్జీలు గోల్డెన్ ఎల్లో కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు బజ్జీల స్టఫింగ్ కోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పీసెస్, కొత్తిమీర, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, అలాగే తగినంత కారం, ఉప్పు, నిమ్మకాయ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న బజ్జీని మధ్యలో కట్ చేసి ఈ స్టఫింగ్ ని మొత్తం ఫిల్ చేసుకోండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే మిరపకాయ బజ్జీ రెడీ. మరిన్ని కుకింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.